విజ్ఞానమయ ఆదిత్య ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానమయ ఆదిత్య. స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం. ఆదిత్య పలుకుతోంది ఆత్మీయ స్వాగతం, అందమైన మీ కలలకు ఆహ్వాన గీతం. ఆదిత్య పలుకుతోంది ఆత్మీయ స్వాగతం, అందమైన మీ కలలకు ఆహ్వాన గీతం. స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం. ఆదిత్య అంటేనే అచ్చమైన అమ్మఒడి, భద్రతకు బాధ్యతకు ఇదే నాన్న ఒరవడి. అపురూపం అబ్బురం ఈ సంస్థల ఏలుబడి, సమత కులం మమత మతం. ఆదిత్య విద్యార్థివై ఆశలు పండించుకో, కొలువుల కల్పతరువు ఆదిత్యను ఎంచుకో. నీ గమ్యం ఎప్పుడు సర్వోన్నతమై నిలిపేది, నీ గమనం ఉజ్వలమై కాంతులు విరజిమ్మేది. కొలువుల కల్పతరువు ఆదిత్యను ఎంచుకో, ఆదిత్యను ఎంచుకో. ఆదిత్య విద్యార్థివై ఆశలు పండించుకో, కొలువుల కల్పతరువు ఆదిత్యను ఎంచుకో. ఆదిత్యకు మరో పేరు విద్యా ఉద్యానవనం, వేల కొలది కొలువులొసగు సుందర నందనవనం. వందలాది కంపెనీలు గౌరవించి స్వాగతించి, కొలువుల పండుగ జరుపును నీ కోసం నిరంతరం. నీ శ్రమ ఫలించాలని నీవు కనే స్వప్నాలకు, నీవు కనే స్వప్నాలకు ఘనమౌ ఫలమందించే క్షేత్రమిదే క్షేత్రమిదే. ఘనమౌ ఫలమందించే క్షేత్రమిదే క్షేత్రమిదే. ఆదిత్య 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 విద్యార్థివై ఆశలు పండించుకో, కొలువుల కల్పతరువు ఆదిత్యను ఎంచుకో. కార్పొరేటు సంస్థలలో ఆదిత్య విద్యార్థులు, వరదల్లా కొలువైతే కళాశాలకానందం. తమ పిల్లలు లక్ష్యంలో సంపాదన పరులైతే, జల జల కన్నీటి తోడ తల్లిదండ్రులకానందం. నీ ఎదుటే నీ విజయం వరమాలై ఎదురైతే, వరమాలై ఎదురైతే. అంతకన్నా ఏమున్నది నీ
ఏమున్నది నీ బ్రతుకున కానందం. ఆదిత్య విద్యార్థివై ఆశలు పండించుకో, కొలువుల కల్పతరువు ఆదిత్యను ఎంచుకో. So I have come from Aditya Gopalpatnam. See, I got 11 placements in this college, and this I'm speaking today is only for ma'am, sir, and principal sir, everyone. And I'm really thankful to chairman sir especially for. Thank you. माशाल्लाह बहुत अच्छा से पढ़ा था और ये मेरे बेटी को इसीलिए मैं भी इसमें फिर से ज्वाइन किया था. ये आदित्य डिग्री कॉलेज में गोपालपट्टनम बहुत अच्छा कॉलेज है, बहुत अच्छा कॉलेज है. और इसलिए నీకు ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఏ కంపెనీస్ వచ్చాయి, హౌ యూ గాట్ ఇట్? బికాజ్ నీ జూనియర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. Culture in Cognizant is very good comparatively to all other IT companies. So I want to work in Cognizant. ఓకే, వాట్ ఈస్ యువర్ లాస్ట్ సజెషన్? I got placed in 22 companies, and in those 22 companies I got placed in 10 IT companies. All of you, this wouldn't be possible without my family, my friends, and all the support that was given by our principal. And also study well, listen to your teachers and everyone in the college. Then only you can chase your dreams and make your dreams come true. వెరీ గుడ్. Thank you so much to you all for supporting me. What are the 10 IT companies I got placed in Infosys. going to join? No, sir. I have given a great opportunity to join in these companies, but I also wanted to build the reputation of our college by cracking a government job. సార్ మీరేం చేస్తారు? సార్? నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తాను. ఏపీఎస్ఆర్ Staff Selection Commission. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. Yes, sir. వై నాట్ ఫర్ సివిల్స్? Sir, actually my goal is for civils, but firstly I wanted to try myself in this SSC, sir. Is it good advice? So the only advice is just go for it. Never means keep your confidence up. Don't let it down. Just keep on practicing. You are the best. Everyone has the hidden talent. Just keep on practicing. Keep on developing it and you will see the stars. Artificial intelligence and robotics. Oh, excellent. సో మీ గాజువాక బ్రాంచ్? Yes, sir, exactly. మీరంతా గాజువాక బ్రాంచ్ అనుస్తున్నారు? And TCS, Infosys, Wipro and LTI Mindtree. And except that I got placed in other companies like Cognizant. How do you feel? So I feel that the day being a service personnel, I felt the first day I went to Aditya. Being a uniform personnel, I always feel. సర్వీస్ చూస్తుంటే చాలా అద్భుతం. ఎందుచేతనంటే మీ అందరికీ తెలుసు ఆదిత్య యొక్క లక్ష్యం ఏంటంటే ఆదిత్య డిగ్రీలో చేరిన ప్రతి వ్యక్తి ఒక చేత్తో డిగ్రీ పట్ట, రెండో చేత్తో కనీసం 2, 3, 4 ఉద్యోగాలు తీసుకువెళ్ళాలి. ఇది మా లక్ష్యం, మా ఆశయం, మా విజన్. దీనికోసం ఎక్కడ రాజీ పడకుండా ప్రతి విద్యార్థి కూడా 1 కాదు 2 కాదు, ఇప్పుడు వేళ చూసారు మీకు 33 ఉద్యోగాలు తీసుకొచ్చింది ఒక అమ్మాయి. 1, 2, 3, 10 కాదు 33 జాబ్స్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మేము ఒకటే మాట చెప్పాము, ఆదిత్య డిగ్రీ కాలేజీలో జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఏ చాయిస్. ఇట్ ఈస్ నాట్ ఏ ఛాన్స్, ఏదో వచ్చిన జాబ్ జాయిన్ అవటం కాదు, ఇట్స్ ఏ చాయిస్. నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ జాబ్ కావాలో అనే విధంగా ఈ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ ఉద్యమంగా మనం భావిస్తూ చేస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంకేదంటే మన ఎంపీ గారు హీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, హీ వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, సో హీ వాంట్ టు గివ్ హిస్ పీస్ ఆఫ్ అడ్వైస్. సో దానికి ఎక్కువ అవకాశం ఇద్దాం మనం.
డిగ్రీ కాలేజీ ప్రారంభించినప్పుడు కొంచెం బాధగా ఉండేది నాకు. అప్పట్లో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి 90% ఉన్న ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే వచ్చాయి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేవి కాదు. నేను చాలామంది హెచ్ఆర్స్తో మాట్లాడేవాడిని, అయ్యా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఏ విధంగా ఇన్ఫీరియరు, ఒక బీటెక్ స్టూడెంటు వాడు 4 years అవుతున్నాడు, ఈ యొక్క బీసీఏ స్టూడెంటు అతను కూడా 3 years అవుతున్నాడు. అతను చదివినటువంటి సబ్జెక్ట్స్ ఓ సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ, డేటాబేస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు కూడా 21 ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, 21 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చదువుతుంటే ఒక బీసీఏ స్టూడెంటు, ఒక బీటెక్ స్టూడెంట్ మాత్రం 25 సబ్జెక్ట్స్ అవుతున్నాడు. సో కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసిపోరని చెప్పేసి నేను పోరాడి ఇన్ఫోసిస్ కంపెనీతో మొట్టమొదటిసారిగా డిగ్రీ కాలేజీ క్యాంపస్ సెలక్షన్ తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా ఈవేళ ఇంచుమించు మోర్ దెన్ 70 కంపెనీస్, 70 కంపెనీస్ ముందు మాకివ్వండి ఛాన్స్ అని చెప్పేసి ఇవాళ చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ ఆల్ ఐటీ కంపెనీస్ దే ఆర్ కమింగ్ ఫర్ ద డిగ్రీ కాలేజెస్. ఎందుచేతనంటే మీరు ఒక అర్థం కూడా ఉంది, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్లో మొబిలిటీ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని దే కెన్ హైయర్ ఫర్ లెస్సర్. అండ్ ఇంకో విధంగా ఆ డిగ్రీ స్టూడెంట్స్ని మరీ ఆ విధంగా మనం వాళ్ళకి కనుక జాయిన్ చేసుకుని ఒక ఇన్ఫోసిస్ కానీ, ఒక విప్రో కానీ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళు విత్ ఇన్ 4 yearsలో యూనివర్సిటీ ఆఫ్ బిట్స్ పిల్లలతో టైఅప్ పెట్టుకుని ఆ 4 yearsలో వాళ్ళు పీజీ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుచేత ఈవేళ చాలా ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు మనకి ఉద్యోగాలు రావటం, ఈవేళ ఉద్యోగాలు రావటం ఎంత కష్టమో. మరి అటువంటి సమయంలో మోర్ దాన్ 10,000 జాబ్స్ గత 3 years నుంచి మనకు వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరము 15,000 ఉద్యోగాలు రావడం జరిగింది, 15,000 ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. సో ఈ యొక్క మనం కండక్ట్ చేసేటటువంటి అచీవర్స్ డే, జనరల్గా కాలేజీలో ఏం కండక్ట్ చేస్తారు, ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తారు, లేదా వెల్డక్టెడ్ డే కండక్ట్ చేస్తారు. కానీ మన కాలేజీలో మాత్రం మనం కండక్ట్ చేసేది అచీవర్స్ డే. కాబట్టి ఈ అచీవర్స్ డేకి పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి భర్త గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో ఇవరుగా ఒక మంచి స్టేట్స్మెన్గా, ఇక్కడ స్టేట్స్మెన్ ఎందుకన్నానంటే సాధారణంగా ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు వేరు, ఒక స్టేట్స్మెన్ వేరు. రాజకీయ నాయకుడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు, బట్ స్టేట్స్మెన్ రాబోయే తరాల గురించి ఆలోచిస్తుంది. సో ఆయన ఒక స్టేట్స్మెన్ కాబట్టి ఆయనకి ఆదిత్య తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి, నాకు మంచి మిత్రుడు జరిగింది. సో నాకు మంచి మిత్రుడు గండిబాబ్జీ గారు, ఆయన గారికి, ఈ డిగ్రీ కాలేజీలకి సెక్రటరీగా ఉన్నటువంటి, ఈ డిగ్రీ కాలేజీ వేళ ప్లేస్మెంట్స్ రావాలనేటువంటి కోరికతోటి, పట్టుదలతోటి ఒక రికార్డు బ్రేక్ చేసినటువంటి. మీ ఫీడ్బ్యాక్, మీ క్వశ్చన్స్ తీసుకుంటాను, మధ్యలో నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ నన్ను పిలిచినప్పుడు కొందరు నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ తప్పుగా భావించమాకండి, ఆదిత్య గ్రూపు శేషారెడ్డి గారు అంతా వైఎస్ఆర్సీపీతో క్లోజు, మీరు వెళ్ళకూడదు అక్కడికి అని. సో నేను ఆలోచించాను. నేను ఇక్కడ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించే విధానంలో నేను ప్రవర్తిస్తే వాళ్ళకు నాకు తేడా ఉంది. వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, లాస్ట్ 5 years గీతంని ఎట్లాగో అటాక్ చేయాలి, మధ్యరాత్రి వచ్చి మా గోడ నిరగొట్టడం, దాని తర్వాత ఇంకో 2 సార్లు మధ్యరాత్రి రావడం. ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. కానీ దేర్ ఇస్ ఎ సేయింగ్, an eye for an eye will make the world blind.
సో ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ బిలీఫ్ దట్ నాకేదో చేశారు కాబట్టి నేను వాళ్ళలాగా ప్రవర్తించాలి, లేకపోతే నేను వైసీపీకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి నేను మాట్లాడకూడదు, అట్లా పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ అ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. రెండో కారణం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నాకు ఎప్పుడైనా సరే స్టూడెంట్స్తో యూత్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తే ఐ ఆల్వేస్ లైక్ టు టేక్ ఇట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇన్ సచ్ అ మొమెంటస్ ఒకేజన్ ఐఎమ్ హియర్ టు సెలబ్రేట్ విత్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టు all of the achievers today. This is only one step. You have not achieved life, you have achieved your college education to some degree. Getting a job is not the end of the world, but it's a very important milestone. There are many other things that you can achieve. And ఇది కాకుండా ఇంకా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, కానీ నేను స్పీచ్ ఇచ్చే బదులు ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యువర్ క్వశ్చన్స్. So what questions I want you to ask or what statements I want you to share is, మీకు వచ్చిన జాబ్ ఆఫర్స్లో మీరు ఏ జాబ్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారా? ఒకవేళ డిసైడ్ అయితే ఏంటది? ఒకవేళ మీరు డిసైడ్ అవ్వకపోతే మీకు లైఫ్ గురించి మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయి? అండ్ వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్? ఒకవేళ మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, జీవితంలో ఇంకేదో చేద్దాం అనుకుంటున్నారు, ఏంటది? యు ఆర్ వెల్కమ్. అది కాకుండా మీరు ఇంకేదన్నా అడగచ్చు, బట్ నేను మీకు జస్ట్ కొంచెం ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. సో మీరు స్టూడెంట్స్ హ్యాండ్ రేస్ చేస్తే ఐ విల్ పిక్ ఆన్ యూ అండ్ దెన్ యువర్ ఫెలో క్లాస్మేట్స్ విల్ కమ్ అండ్ గివ్ యూ ద మైక్. ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానమయ ఆదిత్య, ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానమయ ఆదిత్య. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. ఆదిత్య పలుకుతోంది ఆత్మీయ స్వాగతం, అందమైన మీ కలలకు ఆహ్వాన గీతం. ఆదిత్య పలుకుతోంది ఆత్మీయ స్వాగతం, అందమైన మీ కలలకు ఆహ్వాన గీతం. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. ఆదిత్య అంటేనే అచ్చమైన అమ్మఒడి, భద్రతకు బాధ్యతకు ఇదే నాన్న ఒరవడి. అపురూపం అబ్బురం ఈ సంస్థల ఏలుబడి, సమత కులం మమత మతం. எம்மா பேரு தாண்டா அஞ்சல, அவ கம்பில் பூந்துட்டாடா நெஞ்சில. உன்னாண்டதான் நானு வந்து கெஞ்சல, ஆனா மாட்டிக்கின்னு தவிக்கிறேன் நிலவுல. தக்காளி பழமா புழிஞ்சிட்ட என்ன, மனச மீனாட்டா ஆஞ்சிட்ட பொண்ணு. புசுன்னு சிறுற நாகினி போல, கழுகா சுத்திரண்டி உன் பின்னால. வாடி நீ வாடி என் குல்பி குல்பி, வாய போனையத்தான் வச்சுக்கின்னு எடுக்கலாம் செல்ஃபி. வாடி நீ வாடி என் குல்பி
ரப்பர் ஆட்ட தேயிற குடுகுடுன்னு ஓடி வாடி நீதான் எனக்கு வேணும். கண்ணை மூடி திறந்து பார்த்தா ஜீபூம்பா காணோம். சில்லாக்கி பில்லாக்கி நீ சீனு விட்டா